ఎక్కువ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి చేస్తున్న రాష్ట్రానికి, పరిపాలన చేస్తున్న రాష్ట్రానికి పరిశ్రమలు రావా? బేసిక్గా ఒకటే, మనం నేల విడిచి సాము చేస్తున్నాం, మాట్లాడేదంతా రాజకీయం మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి దగ్గరగా చెప్పం మనం జనానికి. నేనేమంటానంటే, నా దృష్టిలో ఏ నాయకుడైనా, అందులో చంద్రబాబు గారు లాంటి నాయకుడు నిర్మాణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి పబ్లిక్. ఎంతసేపటికి జగన్ వల్ల నాశనం అయిపోయింది, వాళ్ళ వల్ల నాశనం అయిపోయింది. ఇక్కడ మనకి రాష్ట్రాన్ని మన అందరం కలిసి చేసినటువంటి పని ఏంటంటే, వలసల వైపుకి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇవాళ మన దాన్ని ఏమంటారంటే శాచ్యురేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏది కింద స్థాయిలో శాచ్యురేషన్ కాదు, పై స్థాయి శాచ్యురేషన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో యూనివర్సిటీలు లేవా? ఎన్ని వేలు ఉన్నాయి. కానీ ఎందుకు లండన్ పోతున్నాడు, ఎందుకు అమెరికాకి పోతున్నాడు? ఒక్కరోడు అప్పులు చేసి ఆస్తులమ్మి ఎందుకు పోతున్నాడు అంటే, ఇక్కడ మ్యాక్సిమం వస్తే ₹1,00,000 జీతం వస్తుంది, అక్కడైతే 3 లక్షలు 5 లక్షలు వస్తుందిగా ఇండియన్ కరెన్సీలో. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రిటన్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి, 3,000 యూరోలు ఉంటుంది, 3,000 పౌండ్లు ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళకి ₹3,00,000 అవుతుంది. అదే వాళ్ళ భాషలో ₹3,000 అవుతుంది. అంతే కదా. అదే మనకి ఇండియాలోకి వచ్చేటప్పటికి 1,00,000 దాటి 3 లక్షలు అంటే విపరీతమైన వర్క్ చేయించుకోవాలి. అంతే కదా. కాబట్టి అక్కడ ప్రైమరీ అది, అందుకని అటు పోతున్నాడు. అంటే లగ్జరీ కోరుకుంటున్నాడు, రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు. ఇది అలాగని పేదోడా కాదు. ఇప్పుడు అట్లాగే ఆంధ్రాలో ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఇంటి నుండి చదువుకున్నోడు ఉన్నాడు, కానీ ఇది వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు.